హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. ఈరోజు అందరికీ ఉపయోగపడి యూజ్ఫుల్ కిచెన్ టిప్ అయితే చెప్తున్నాను. చూసారు కదండి, మనం గిన్నెలు క్లీన్ చేసుకున్నప్పుడు వాటర్ అనేది స్టక్ అయిపోయి కిందకి అయితే వాటర్ వెళ్ళదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి ఏంటన్నది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ టిప్ ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా. సో ఇప్పుడైతే ఏం చేయాలంటే, ఇదిగోండి, మనం గిన్నెలు తోమినప్పుడు ఇలా వాటర్ అనేది అడ్డుపడుతుంది, వెళ్ళదు కదండి. ఇలా చెత్త ఏమన్నా ఎంగుళ్ళు ఏమన్నా ఉంటే అడ్డుపడిపోయి వాటర్ అనేది కిందకైతే వెళ్ళదు కదా. అలాంటప్పుడు మనకి ఇక్కడి నుంచి కింద నుంచి కూడా బయటకు వచ్చేస్తుందండి. ఆ హోల్స్ నుంచి ఈ గొట్టలో చెత్త అంతా అడ్డబడిపోయి మనకి కిందకి వాటర్ అనేది దిగక ఒకసారిగా ఫోర్స్గా వాటర్ అనేది దిగిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి ఏంటనేది, అప్పుడు దిగిపోయినప్పుడు మనకి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కదండి ఆ చిల్లుల్లోంచి. సో ఆ చిల్లులో ఉన్న మళ్ళీ చెత్త అంతా మనకి కిందకైతే బయటకు వచ్చేస్తుంది. ఇదంతా కిచెన్ అంతా బంద్ అయిపోతుంది కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలి ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా అయితే వాటర్ అంతా తీసేసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఒక్కసారి ఇలాంటి అట్ల పుల్లతో కానీ ఏదైనా కర్ర పోసుకో కానీ ఇక్కడ షింకులో మనం ఇలా ప్రెస్ చేస్తే మనకి అడ్డబడిన చెత్త అంతా వెళ్ళిపోయి వాటర్ అనేది ఫోర్స్గా వస్తుంది. ఇదిగోండి, సౌండ్ వినిపిస్తుందా మీకు? చాలా ఫోర్స్గా అయితే వచ్చేస్తుంది కదా. ఒక్కోసారి ఇక్కడ కింద కూడా మనకి డస్ట్ అనేది అడ్డుపడిపోయి ఇక్కడి నుంచి వాటర్ బయటకు అనేది వచ్చేస్తుంది కదా. ఈ పైప్ లైన్ నుంచి వెళ్ళవలసిన చెత్త అంతా మనకి బయటకు వచ్చేసి వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి ఏంటన్నదో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇదండి, మనకి షింక్లో వాటర్ అంతా కిందకైతే దిగిపోయింది. ఇదంతా షింక్ అంతా క్లీన్ చేసేసుకొని అలాంటప్పుడు ఎలా బయటకు వచ్చిన చేతని ఏ విధంగా మనం క్లియర్ చేసుకోవాలి ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఒకసారి అయితే నేనైతే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని తర్వాత నెక్స్ట్ వీడియో అయితే తీస్తాను. సో చూసారు కదండి, మనకు వాటర్ అంతా మొత్తం వెళ్ళిపోయింది కిందకి. ఈ విధంగా క్లియర్ అయిపోయాక ఇది కూడా క్లీన్ చేసేసుకుందాం. క్లీన్ చేసేసుకొని కింద నుంచి వచ్చే వాటర్ని ఏ విధంగా మనం క్లియర్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపించేస్తా. అనేది నీట్గా ఉంచేసుకున్నాం కదండి. నేనైతే షింక్ అనేది నీట్గా ఉంచేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాకెట్ కట్ చేసాం కదా, మనం వేసినప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి. పొంగుతుంది ఇది. మొత్తం వేసేసాం కదండి. ఒకసారి చూడండి, ఇందులో యాసిడ్ ఉంటుంది. వేసిన 10 నిమిషాల వరకు మనం ఇదైతే ట్యాప్ అయితే వదలకూడదు. ఒక ప్యాకెట్ వేసేసాం కదండి. ఒక 10 నిమిషాలు అయితే అలా ఉంచేయాలండి. గొట్టల్లో ఇక్కడ ఉన్న చెత్త అంతా క్లియర్ అయిపోతుంది ఈ విధంగా చేయటం వల్ల. సో 10 నిమిషాల తర్వాత ఒకసారి ట్యాప్లన్నీ వాటర్ అంతా ఫోర్స్గా ఒక 2 బకెట్లు వాటర్ పట్టినంతగా ఫోర్స్గా వదిలేసేయాలండి. అప్పుడు మనకి చెత్త అంతా వెళ్ళిపోతుంది బయటికి. సో చూసారు కదండి, నేనైతే ఒక 10 మినిట్స్ తర్వాత చూసారు కదండి, ఇది వేసిన 10 మినిట్స్ వరకు మనం వాటర్ అనేది ఇప్పకూడదు షింక్లో. ఇది వేసిన తర్వాత మనం చెయ్యి పెట్టకూడదండి. అసలు చెయ్యి పెడితే కొంచెం కాలుతుంది, ఎందుకంటే అందులో యాసిడ్ ఉంటుంది, పవర్గా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే మనం వాటర్ తీద్దాం. ఇలా ఒక 5 మినిట్స్ వరకు ట్యాప్ వదిలేసి ఉంచాలండి. చెత్త అంతా కొట్టుకుపోతుంది, కింద ఉన్న గొట్టాల్లో ఉన్న చెత్త అంతా కొట్టుకుపోతుంది. సో ఇదండి వాటి టిప్. నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఇదిగోండి, ఇది షింకు క్లీన్ చేసేదండి, డ్రైన్ క్లీనర్. ఇది ఒక్కటి వేస్తే మనకి షింకు అనేది, ఒక ప్యాకెట్ వేస్తే మనకి షింకు అనేది నీట్గా గొట్టాల్లో ఉన్న చెత్త చెదారం అంతా కొట్టుకుపోతుందండి ఈ ఒక్క ప్యాకెట్ వల్ల. సో ఇది మనం ఇందులో యాసిడ్ అనేది ఉంటుందండి, మొత్తం డ్రైనేజీ గొట్టాలన్నీ క్లియర్ అయిపోతాయి.